చెప్పండి అన్నారు. అని వాళ్ళిద్దరే చెప్పుకుంటారు, మనకేం సంబంధం లేదు, నేను వేరే దూరంగా కూర్చున్నానులేండి కానీ అనవసరంగా మధ్యలో వెళ్ళాను అంతే. దూరంగా కూర్చొని వింటున్నా ఏంటో చెప్తున్నారని. నా తర్వాత ఈవిడ ఏం చెప్పింది, ఛాయారూపేణ అంటే చూడండి అమ్మవారు ఎంత గొప్పదో, మన ఒంటి రంగును కూడా మారుస్తుంది తండ్రి అని. ఒంటి రంగును కూడా మారుస్తుంది ఛాయ అంటే అది అనుకున్నాను. ఇంకప్పుడు నేను మళ్ళీ మధ్యలో వెళ్ళాల్సి వచ్చింది. చెప్పాను అమ్మ అక్కడ నమస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు చెప్పిన తప్పని వదిలి పెడితే ఏమనిపిస్తుంది, ఇదంతా అని చెప్పేసి కోపం వస్తుంది కదా. అలా అని వాళ్ళు ఇంకోలా అర్థం చేసుకున్నప్పుడు మనం చెప్పాలి కదా, రెండు చేయాలి కదా, అది తప్పు, అది ఇది రైటు. కానీ అలా అని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా మనం కాదు, వాళ్ళేదో మాట్లాడుకుంటే మధ్యలో వెళ్ళకూడదు కదా అసలు అని చెప్పి. అవి ఏంటి అంటే అమ్మ 24 తత్వాలు, అందుకే అందులో 24 ఉంటాయి. ఆ 24 ఏంటంటే ఫస్ట్ విష్ణుమాయేతి సిద్ధితతో మొదలుపెట్టి భ్రాంతి రూపేణ సంస్థిత వరకు ఒక్కొక్కటి మనలో ఉన్న తత్వాన్ని శుద్ధి చేస్తూ ఫైనల్ గా, అందుకే ఇంద్రియాణం అధిష్టాన్ని భూతానాం చాకులేషి భూతేష్ సత్వస్య వ్యాప్తి దేవి నమో నమః. ఎప్పుడైతే ఈ 24 తత్వాలు బ్యాలెన్స్ అవుతాయో అప్పుడు మనం ఇంద్రియాలన్నీ మనస్సుకి అనుకూలంగా మారడం వల్ల, అంటే ఇంద్రియాల నిగ్రహం అన్నది వస్తుంది. ఆ ఇంద్రియ నిగ్రహం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం వ్యాపిస్తాము. అది చెప్పడం కోసమే ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నారమ్మా. ఇందులో ఛాయ అంటే అర్థం ఏమిటి అంటే ఒంటి రంగు కాదమ్మా, మన నీడ అని అర్థం. అంటే మనం వెనకాల మనం నడుస్తున్నప్పుడు నీడ ఏదైతే ఉందో అది ఛాయారూపేణ సంస్థిత అని ఒక అర్థం అయితే, రెండో అర్థం ఏమిటంటే నువ్వు వెళుతున్న ప్రతి చోటకి నీడగా వస్తుంది అని చెప్పడం రెండో అర్థం. అది దాని అర్థం అన్న. కానీ ఏమనలేదు, వాళ్ళు హ్యాపీగానే తీసుకున్నారు అనుకోండి. బట్ నేను చెప్తున్నా అంటే దాన్ని బయట నుంచి చూస్తే వాళ్ళు అర్థం చేసుకున్నది నేను అస్సలు తప్పన్నట్లే. బయట నుంచి చూస్తే అలాగే కనిపిస్తుంది, లలిత అయినా చెడ్డ అయినా ఏదైనా, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, అన్నపూర్ణాష్టకం అవ్వచ్చు, లేకపోతే రాజరాజేశ్వరి ఏదైనా చదవండి, లేకపోతే లక్ష్మి అష్టోత్తరం అవ్వచ్చు, రోజు అందరూ చదువుకుంటారుగా. కానీ దాని లోపలికి వెళ్తే మాత్రం దాని అర్థం అది కాదు. అదే విధంగా ఈవిడ శారీరక సౌందర్యాన్ని వాళ్ళు వర్ణించలేదు. శరీరం సౌందర్యంగా ఉండాలంటే ఒక్కొక్క దాంట్లో ఏ జ్ఞానం రావాలో చెప్పారు. అందుకే అక్కడ పోల్చిన ప్రతివి కూడా అలాంటివే. మీరు చూస్తే పళ్ళు చూడండి, శుద్ధ విద్యాంకురాకార ద్విజపంతి ద్వయోజ్వల అంటే ఈ రెండు పైన కింద పళ్ళు, ఈ కదలిక కదులుతున్నప్పుడు ఎలా కనిపిస్తున్నాయట, తెల్లగా కనిపిస్తున్నాయని చెప్పేయచ్చు కదా. అలా చెప్పారా? శుద్ధ విద్య అంటే లోపల నుంచి ఎప్పుడు ఇవి కదులుతుంటేనే జ్ఞానం బయటకు వస్తుంది. అంటే నువ్వు జ్ఞానం తప్ప ఇంకేం మాట్లాడితే పిల్ల అని చెప్తున్నారు వాళ్ళు. ఆ చదివిన ప్రతిసారి మన లోపలికి ఏం కావాలి, జ్ఞానం రావాలి. చూడు మళ్ళీ అంటారు చుబుక శ్రీ విరాజిత అంటారు, అంటే ఈ గడ్డ చాలా కాంతివంతంగా ఉంది అన్నారు. ఆ గడ్డ కాంతితో ఎందుకు పోల్చారంటే ఇక్కడ శబ్దం అనేది ఇక్కడి నుంచే వస్తుంది, వైఖరి వాకు ఎక్కడ వరకు ఈ నేలకి వస్తుంది. నేలకి దీనికి కనెక్షన్ ఏంటి, గడ్డమే. ఇది కాంతిగా ఎందుకు అవుతుందంటే ఇక్కడ జ్ఞానం ఇక్కడికి వస్తుంది, ఇది కాంతి కనిపిస్తుంది. అంతేకాని అక్కర్లేని మాట్లాడితే ఇది కాంతివంతంగా ఎలా కనిపిస్తుంది? మనం పసుపు రాసి ఉప్పు పెట్టి లేకపోతే శుభ్రంగా క్రీమ్ రాస్తే తెలుపు అయిపోతాం. అవును కదమ్మా, తెల్లగా ఉంటేనే తెల్లగా ఉంటుంది, అంతేనా? ఎలకతో తెచ్చి ఏ డేట్ దిగిన నలుపే కానీ తెలుపు కాదు. అంటే లోపల కాంతి పెరిగితే తప్ప ఇక్కడ ఏం కనిపించదు కదా. అది చెప్పాలని ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చారు. ఎందుకు గోడపుష్ప కూర్మపుష్ట జయశ్వ స్వపదాంతిక, మొత్తం ఈ పాదం ఏంటి, నుంచోడానికి శక్తి. అంటే నుంచోడం అంటే ఈ నుంచోడం కాదు, మన జీవితంలో నుంచోవాలంటే మనకి ఏది ఉపయోగపడుతుంది, పాదం ఉపయోగపడుతుంది. పాదం ఎలా ఉందంటే మెత్తగా ఉందండి, అయిపోయి నేను ఇచ్చేయలేను. కానీ పాదాన్ని ఎలా మార్చుకోవాలి మనం, గట్టిగా. ఎందుకు తాతయ్యతో ఎందుకు పోల్చారు? అవసరమైనప్పుడు హాయిగా ఇలా తిరుగుతుంది, స్వేచ్ఛగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అదే కనుక ఏదైనా రక్షణ కావాలన్నప్పుడు అది ఎలా అయిపోతుంది, ఆ స్ట్రాంగ్నెస్ కాదు. మనకి స్ట్రాంగ్నెస్ లేదనడానికి ఎగ్జాంపుల్ ఏమీ లేదు. ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాం, ఈ రోజు మేము ఖచ్చితంగా లలిత చదవాలండి అంటారు.
కానీ కొంతసేపు వేసేకి ఏదో వస్తుంది, ఈవిడ ఫోన్ చేస్తుంది, ఈవిడతో మాట్లాడుతూ కొంచెం టైం అయిపోయింది కదా, లెంత్కి తిరోధకాలిస్తాం, మన పని మనం చేసుకుంటూ ఉంటాం. అది ఎందుకు వచ్చింది అసలు? ఈవిడతో మాట్లాడటం తప్పంటే మాట్లాడిన తర్వాత చదువుకోవచ్చు కదా, మీకు వేరే పని వచ్చింది, ఆ పని అంతా అయిపోయిన తర్వాత కొంతసేపు రాత్రి నిద్ర ఉండదు అంతే, వాటి మానక్కర్లే. అంటే మనకి ఏ శరీరానికి ఎక్కువ వ్యామోహంగా ఉండడం వల్ల మానేస్తున్నాం. కానీ ఒక్కరోజు నిద్ర ఆపడం చూస్తే లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో తెలుస్తుంది కదా, అవునా? కానీ దాన్ని అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ పాదాల్లో శక్తి లేకపోవడమే. ఆ పాదాల్లో ఎప్పుడు శక్తి ఉందో మనం స్ట్రాంగ్ గా అవుతాం అన్నమాట. చేయాలనుకున్నది ఖచ్చితంగా చేయగలుగుతాం, అది చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో బోడబుల్ఫా అంటే యాంకిల్, మరి యాంకిలే కదా దీన్ని కలుపుతుంది, అది మొత్తం శరీరం దీన్ని. ఇది స్ట్రాంగ్ గా ఉంటేనే కదా దీన్ని అంతటినీ మోయగలదు, అది చెప్తున్నారు అక్కడ. సో అలా ఏంటంటే ఒక్కొక్క నామం అంతే, మళ్ళీ 61 నుంచి 120 వరకు దాక్షాయణి దైత్యంత్రి. మనలో ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా తెచ్చుకోవాలో చెప్తారు. ఎందుకంటే మనకు అక్కర్లేని చెప్తారన్నీ బోల్డని ఉంటాయి. మనం ఎందుకు చేయకూడదు అనే దానికి బోల్డని కారణాలు ఉంటాయి, కానీ ఎందుకు చేస్తాను అనడానికి ఒక్క కారణం కూడా ఉండదు. మన దగ్గర ఏమి లేవో చెప్పడానికి బోల్డని ఉంటాయి, కానీ ఏది ఉందో తెలుసుకోవడానికి టైం ఉండదు. నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి అని మనం తెలుసుకోవడానికి మనకి టైం లేదు, కానీ నా దగ్గర ఏం లేవో మాత్రం వీళ్ళందరికీ చెప్పడానికి టైం ఉంది. ఎందుకంటే మనిషి యొక్క దేహం ఎప్పుడు ఏం కోరుకుంటూ ఉంటుందిగా, సింపతి. అంటే వాళ్ళందరూ నా పైన జాలి పడితే బాగుంది అనిపిస్తుంది అనుకుని మీ అందరికీ నేను చెప్తాను, అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది అని అన్నీ చెప్పాను మీ అందరికీ. చెప్పిన తర్వాత నేను నిజంగా జాలి పడతాను చెప్పండి, చెప్పండి, ప్రాణంగా చెప్పండి, అబద్ధాలు ఏం లేవు ఇక్కడ. జాలి పడరు, ఎందుకు పడరు అని అంటే చెప్పడం నేను ఏ ఇంటెన్షన్తో ఉన్నాను, చూపించాలని అడిగారు, చూపించాలనిపించింది, మీరు అనిపిస్తే చూపిస్తారు, నేను కావాలంటే చెప్తున్నాను. ఎందుకంటే నిజంగా చూడండి, కష్టపడిన వాడు ఎప్పుడు నేను ఇది కష్టపడ్డానని చెప్పలేను, కష్టపడిన వాడే చెప్తాడు నేను కష్టపడ్డానని. అది తెలియాలంటే మొత్తం 21 నుంచి 120 వరకు, ఎందుకంటే నరాల్లో జీర్ణించుకుపోయాయి కదమ్మా, అన్ని క్లీన్ చేసుకోవాలి కదా శుద్ధి. అసలు అందుకే చూడండి విశుద్ధి చక్రం అనేది ఆ రక్తవర్ణాంతి రోజున, ఆ విశుద్ధి చక్రానికి క్లీన్ అయితే మనలో ఉన్న రక్తధాతువు, అలా సప్తధాతువుని చూడండి, అనాహతంలో ఒక ధాతువు, మణిపురంలో చూడండి మాంసధాతువు, పక్షే అడివారు స్వరాలు కదా ఇక్కడ చెప్తున్నారు కదా, మాంస గుడాన్న ప్రేత మాంస అని చెప్పేసి, అంటే ఆ మాంసాన్ని ఏం చేయాలి, శుద్ధి చేసుకుంటున్నాం. అలాగే తద్యన్న ప్రేత మాంస ఇక్కడికి వచ్చేసరికి అస్థి, ఎముకలు, రక్తం, మాంసం, మళ్ళీ ఏంటంటే మేధస్సు, శుక్రము, అది కాకుండా మజ్జ అంటే బోన్ మ్యారో, ఓకే, ఇవన్నిటిని ఏం చేస్తుంది, శుద్ధి చేస్తుంది. ఆ 7 అందుకే ఇంపార్టెంట్ అని చెప్తారు. విశుద్ధి చక్రం నుంచి మొదలుకొని సహస్రాల చక్రం వరకు చదువుకుంటున్నాం కదా, ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క ధాతువుని మనం చేసుకుంటున్నాం. ఆజ్ఞా చక్రంకి వచ్చేసి శుక్లవర్ణ షడాంగ అని చెప్తున్నారు కదా, అంటే ఒక్కొక్క ధాతువుని మనం శుద్ధి చేసుకోవడం ద్వారా ఎందులోకి వెళ్తున్నాం, 3వ శరీరం కారణ శరీరంలోకి వెళ్తున్నాం. కారణ శరీరం ఎప్పుడు మొదలైంది, ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజలం కీర్తికి అనక అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. ఇప్పుడు ఏం చేస్తాం, మనకి అక్కర్లేని ఆలోచనలన్నీ ఉంటాయి, కావాల్సినప్పుడు కూడా ఉండదు. బుర్రలో అక్కర్లేని ఆలోచనకి ఎక్కువ పేటు ఉంటుంది, కావాల్సిన ఆలోచన ఒక్కదానికి కూడా పేటు ఉండదు. ఇప్పుడు ఏం చేస్తుంది, అక్కర్లేని ఆలోచనలన్నింటినీ శుద్ధి చేసేస్తుంది. ఎప్పుడైతే శుద్ధి చేసిందో ఫైనల్ గా ఏమవుతాం అని చెప్తుంది, అనక అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. మీ లోపల నుంచి కావాల్సిన ఆలోచనలు వస్తే, ఎందుకంటే మీ దగ్గర ఎన్ని కంప్యూటర్లు ఉన్నా సరే ఆ కంప్యూటర్లు అన్నీ కలిపితే మీ మెదడులో చిన్న పిక్సెలకి కూడా పనిచేయట, అంత మేధస్సు ఉంది దీనికి. అలాంటి మీ దగ్గర గుప్పిడి అంత ఉంది, ఎంత దానికి అంత ఉంటే ఈ గుప్పిడికి ఎంత ఉంటుంది. ఆ మేధస్సుని ఎవరు ఉపయోగించుకోవట్లేదు, మనమే అనవసరమైనవన్నీ పెట్టి అవసరమైన అందుకని ఒక్కొక్కటి క్లీన్ చేస్తూ
పైగా మనమే ఒక చరిత్ర సృష్టించేది అలా గొప్ప చరిత్రను సృష్టించే వాడి మీద తయారు చేస్తుంటారు ఈ మెథడ్ సరిగ్గా ఉన్నప్పుడు. దానికి చెప్తారు చెల్లిలో కూడా దేవి మప్పించగలవారు. ఎవరి బుర్రలో అమ్మవారు ఉంటుందో వాడి బుర్ర చాలా స్పీడ్గా పనిచేస్తుంది. బుర్ర స్పీడ్గా పనిచేయట్లేదంటే మన దగ్గర అమ్మలేదంటే లేక అప్పుడు మనం ఏం చేయాలి? అయ్యో నా దగ్గర అమ్మలేదని ఏడుస్తూ మనం చేసే పనులు ఇలాగే ఉంటాయి. అమ్మవారు నన్ను కరుణించలేదు, అమ్మవారు లేదంటే తెచ్చుకోవాలి, కానీ ఏడుస్తూ కూర్చుంటే ఎవరు వస్తారు? ఇంకా దూరం అయిపోతారు. కానీ సో అది అర్థమవుతుంది మనకి. వెళ్ళిన తర్వాత ఇంకా తర్వాత లాస్ట్ లో 3 ఉన్నాయి చూసారా, అదే ఆవిడ ఎప్పుడు ఒకట మిగతావన్నీ మనకి శుద్ధి చేయడానికి 180 చెప్పారు. చెప్పిన తర్వాత ఏంటంటే శుద్ధి అయితే ఇప్పుడు గొప్పతనాన్ని చూడాలనుకో మనం కూడా ఎలా ఉండాలి? మనం ఏమో ఇక్కడ ఉంటా దాన్ని చూడాలంటే కనిపిస్తుందా? అందుకని మనం కూడా ఎదిగించి ఏం చేశారు, ఆవిడ ఎలా ఉంటుందో చెప్పారు. ఎలాగా? అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి. ప్రతి క్షణం అభ్యాసం చేయడం ద్వారా మాత్రమే ఆవిడ ఏంటో అర్థమవుతుంది. అంతే తప్ప నేను చదివేస్తే ఏం అర్థం అవుతుంది? ప్రతి క్షణం ఏం చేయాలి? అభ్యాసం చేయాలంటే అభ్యసించడం అంటే ప్రాక్టీస్ చేస్తాను కానీ ఆవిడతో. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమైందిట? ఏం చేసింది ఆవిడ? ఎంత మంచిదో చూడండి. అవ్యాజ కరుణామూర్తి జ్ఞానద్వాంత దీపిక అంటే ఏం చేసిందిట? మొత్తం కరుణంతా ఇచ్చేస్తుంది. ఎలా ఇస్తుంది అంటే జ్ఞానం రూపంలో ఇస్తుంది. ఆవిడ ప్రేమ మొత్తాన్ని మనకి జ్ఞానం కింద ఇస్తుందిట. ఇచ్చిన తర్వాత ఏం చేసింది? ఆపాలకోప విదిత సదానందంకి శాసన అంటే అర్థం ఏమిటి? వీళ్ళందరూ చెప్పుకోగా విని ఏమనుకుందంట? ఇలాంటి వాళ్ళందరూ నాకు చెప్పారట. ఏమని? ఆవిడ ఏదైనా సరే చేయమంటుంది కానీ రూల్ ని బ్రేక్ చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అంటే సర్వానందంకి శాసన అంటే ఆవిడ హక్కు ఉంది. అప్పటి వరకు ఏమనుకుంటున్నాను, ఇదేంటి ఇటు చేయడం మళ్ళీ అటు పంపించి అలా చేస్తుంది అని అనిపించింది. కాస్త ఏమనిపిస్తుంటే నన్ను ఏమన్నా చేసి హక్కు ఎవరికి ఉంది? ఆవిడ ఒక్కరికే ఉంది, ఇంకెవరికి లేదు. ఎందుకంటే ఇక్కడ నేను ఉన్నాను, నాకు ఏది ఇచ్చినా సరే ఆవిడ ఇచ్చింది నేను. అది ఎప్పుడు అర్థమైందో ఎవరు అంటే ఆవిడకి శ్రీచక్రరాజనిగా శ్రీమతి త్రిపుర సుందరి. శ్రీచక్రం మధ్యలో ఎవరైతే త్రిపుర సుందరి దేవి ఉన్నారో అదే. ఆ త్రిపుర సుందరి అంటే కూడా అర్థం ఏమిటి అంటే శ్రీమద్ వాక్తూటైక స్వరూపముఖ పంకజాయ ముఖముఖపురం కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. కంఠం దగ్గర నుంచి వడ్డాటం పెట్టుకునే ప్లేస్ వరకు కామరాజకూటం, అందులో మధ్యకూటం. శక్తి కూటైక దాపన్న కట్టె దుర్భాగదారిని. ఈ 3 కూటాలలో ఉన్న ఏదైతే అంతర్లీనత ఉందో దాన్ని తీసేసి ఎవరైతే అందాన్ని ఇస్తారో అదే త్రిపుర సుందరి అంటే. అయిపోయిన తర్వాత అంటే ఒక్కడు కూడా అర్థం చేసుకొని ఇంతమంది వచ్చినా నేను ఫెయిల్ అయిపోయాను రా అని చెప్పి వెళ్ళిపోతే మీరు రావణాసుర విగ్రహాలు పట్టుకుపోతే ఒకటే ఏంటంటే మట్టితో చేసిన రాముడు విలువ రావణాసురుడు విలువ అంటే రాముడే కదా విలువ. అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఆ లోపల ఆత్మ అన్నది. ఎందుకంటే విద్యా స్వరూపిణి అంటారు. విద్య అంటే చదువుకోవడం కాదు, చదువుకోవడమే కనుక విద్య అయితే ఇప్పుడు చూడండి డిగ్రీలు ఎంతమంది 99% 100%తో సంపాదిస్తున్నారు. కానీ భర్తలతో ఎలా కలిసి ఉండాలో అది జీవితానికి పనికిరాని విద్యతో ఏమైనా ఉపయోగం ఉందా? మరి మీ చిన్నప్పుడు మీ అమ్మమ్మలు మీ మామలు వాళ్ళు అసలు ఏం చదువుకోలేదు, కానీ అది చక్కగా వాళ్ళ ఆయనతో కలిసి ఉన్నారు, వాళ్ళ బావగారితో కలిసి ఉన్నారు, వాళ్ళ అత్తగారితో కలిసి ఉన్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళతో కలిసి ఉన్నారు. అంటే జ్ఞానం అనేది ఎప్పుడు కలుపుతుంది కానీ విడతీయదు కదా. అంటే మనకు వచ్చిన విద్య విడతీస్తుందంటే మన దగ్గర లేదు ఏంటి? జ్ఞానం లేదు. అవి ఊరికే మనం ఏంటి బట్టి మార్కులు వస్తే అమ్మ వీళ్ళకి ఫస్ట్ వచ్చిందండి అంటున్నారు. ఆ ఫస్ట్ వల్ల ఏ ఉపయోగం అసలు? ఈ చదవడం కూడా అంతే. లలితా సహస్రం చదివినా సరే అదే జరిగేది. ఎందుకంటే చదవడం వల్ల అస్సలు ఉపయోగం లేదు, అనుభవిస్తేనే ఉపయోగం ఉంది. ఎందుకంటే ఆ తల్లిని అనుభవించాలి. ఎప్పుడైనా సరే మీరు అమ్మ గురించి చెప్పండి అన్నారు సడన్ గా మనం ఏం చెప్తాం? ఫస్ట్ ఏం చెప్పాలో అర్థం అవుతుంది. కొంతసేపు ఆలోచించుకుంటే తప్ప, ఎందుకు ఆలోచించుకుంటే కానీ అర్థం అవుతుందంటే అమ్మ అన్నది ఒక ఫీలింగ్ తప్ప మాటల్లో చెప్పగలిగే విషయం కాదు కదా. అది తెలియాలి అంటే మాత్రం అది చదవకూడదు, దాన్ని అనుభవించాలి. ఎందుకంటే అందులో ప్రతి అక్షరము జ్ఞానమే.
ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క జ్ఞానం. అది చెప్పడానికి వాళ్ళు ఏం చేశారు, 3 భాగాల కింద విడతీసి ఫస్ట్ 60 ఫిజికల్ బాడీని వర్ణించారు. ఆవిడ కళ్ళు, ముక్కు, నోరు, నాలుగు అంటే ఎలా పనిచేయాలో. అంతేకాని అమ్మవారి కళ్ళు అంత బాగున్నాయండి, లేకపోతే ఆవిడ చెవులు ఎంత బాగున్నాయంటే చాలా చెవులు పెట్టుకున్న దుద్దులు ఎంత, అవి చెప్పలేదు వాళ్ళు. ఇక్కడ ఈ దుద్దులు పెట్టుకుంటే ఏమవుతుంది, ఇడా పింగళ నాడు 2 బ్యాలెన్స్ అవ్వాలని చెప్తున్నారు. అదే తాటక్క యుగలీభూత తప్పన ఉండిపోమండగా